ముద్దాయిల్ని లేదా సాక్షుల్ని విచారించడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటారు నవీన్ గారు వాళ్ళు? ఎందుకు డే బై డే నోటీస్ ఇచ్చి 3 రోజులు 4 రోజులు వారం రోజులలో ఉంటే ఉందని చెప్పుడు, లేకపోతే లేదని చెప్పుంది. దాంట్లో పొలిటికల్ గేమ్ ఎందుకు? కాంగ్రెస్ బీజేపీ ఒకటని టీఆర్ఎస్ తిట్టుడైంది, టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ బీజేపీ ఒకటని మధ్యలో బీజేపీని ఎందుకు అనవసరంగా బదనాం చేస్తారు? భారతీయ జనతా పార్టీకి ఈ కేసులో ఏం సంబంధం ఉంది? పైసలు ఇచ్చింది కేటీఆర్ గారు అనేటువంటి ఆ రోజుల్లో ఉన్నటువంటి మంత్రి. పైసలు పోయినాయి, ఒక కంపెనీకి పోయినాయి, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్ అధికారులు. దీంట్లో దోబూచలు ఆడుకుంటుంది కాంగ్రెస్, టీఆర్ఎస్ దోబూచలు ఆడుతా ఉన్నాయి. కాళేశ్వరం కమిషన్ పేరిట టైంపాస్, ఈ కమిషన్ పేరిట టైంపాస్. రాగానే అరెస్ట్ చేస్తా, లోపలేస్తా అన్నారు. ప్రభాకర్ రావుని వడి తెప్పించి టెలిఫోన్ ట్యాపింగ్ క్లియర్ చేస్తా అన్నారు. ఏం చేస్తున్నారు నవీన్ గారు? ఒక్క కేసులోనండి ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ గా పోతుందా? ఏం జరుగుతుంది? దుబ్బాకలో నేను బాధితుంది 100 సార్లు చెప్పిన మా ఫోన్ ట్యాపింగ్ చేసినామనేది నిజమని ఒప్పుకుంటున్నారు. అప్పుడు చేసినటువంటి ప్రణీత్ రావు గారు ఇంకొంతమంది అధికారులు ఒప్పుకున్నారని మీరే టీవీలలో బ్రేకింగ్ ఇస్తారు. మరి అట్లాంటప్పుడు ఎందుకు ఎఫ్ఐఆర్ లో మరి మేము ఇచ్చిన కంప్లైంట్ ఎందుకు తిరగదీస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు ముద్దాయిల్ని రిమాండ్ చేస్తలేరు? అసలు పోలీస్ వ్యవస్థ మీద నియంత్రణ ఉందా హోంమంత్రి గారికి? లేకపోతే నియంత్రణ కోసం చేసుకోవాలి. అందుకనే చెప్తా ఉన్నా, వారికి ఉండే బిజీ షెడ్యూల్ లో వారు దాన్ని సమీక్షించారు, అధికారులు పట్టించుకోరు, కేసులన్నీ ఇట్లే నానిపోతా ఉంటాయి. దీనివల్ల లాభం లేదు. 1 2 3 4 5 డేస్ కంటిన్యూస్ గా వేయండి. కేటీఆర్ గారు అంత ధైర్యంగా చెప్తున్నారు కదా, నేను తప్పు చేయలేదు, నేను ఎన్నిసార్లు పిలిచినా వస్తా అని. ఎందుకు ఏసీబీ అధికారులకు ఆయన అడగాలంటే భయం వేస్తుందా? సాక్ష్యాలు లేకపోతే లేవని చెప్పుండ్రి, తప్పుడు కేసు పెట్టినామని చెప్పుండ్రి. అనవసరంగా టైం పాస్ చేసి ప్రజలలో మిగతా సమస్యల నుంచి దృష్టిని మళ్లించుతందుకు. ఇప్పుడు వ్యవసాయం స్టార్ట్ అయింది, వర్షాలు పడతా ఉన్నాయి, రైతులకి రుణాలు కావాలి, రైతులకి గింజలు కావాలి, రైతులకి యూరియా కావాలి. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. లేదు మేము ఎవరు ఉంటుంటే వాళ్ళకి అంత ఇస్తామని చెప్పినాం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి రేపు స్థానిక సంస్థలకు ఎన్నికలకు రండి. ఈ ఇష్యూస్ ని డైవర్ట్ చేసేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి నాటకంగా ప్రజలు భావించవద్దంటే కేసుల ఇన్వెస్టిగేషన్ ని తొందరగా పూర్తి చేయాలనేది నేను అంటే మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. సో మీరేమన్నా సుమోటోగా ఇదేమన్నా సిబిఐకి ఇవ్వాలనేటువంటి అంశాన్ని ఏమన్నా టేకప్ చేస్తారా? ఇప్పుడు అదే మాట ముఖ్యమంత్రి గారు చెప్పాలి. మా ఏసీబీ వాళ్ళు సరిగా పనిచేస్తలేరు, మా ఏసీబీ వాళ్ళతో అయితలేదు, దీన్ని సిబిఐకి ఇస్తామని ఒక ఉత్తరం రాయమని సిబిఐ విల్ టేకప్ కదా. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతను తాను నిర్వర్తించక మా మీద బురదేస్తా ఉంటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి తిడుతూనే ఉన్నాడు కదా. కాంగ్రెస్ అంటే బీజేపీ తందాని అంటాడని అరుస్తూనే ఉన్నాడు కదా. ఆయన గోల్ రాజకీయం, ఆయన గోల్ ఎలక్షన్స్, ఆయన గోల్ ఎట్లా గెలవాలి, ఎప్పుడు అధికారంలోకి రావాలనే తపన తప్ప కేసుల గురించి విచారణ గురించి కంటే ఎక్కువ పొలిటికలే మాట్లాడుతా ఉన్నారు కేటీఆర్ గారు కూడా. సో అందుకని కాంగ్రెస్ ప్రభుత్వం, ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ద కాంగ్రెస్ గవర్నమెంట్. పాలేంది నీళ్ళేంది అనేది తెలిసాల్సిన బాధ్యత ఏసీబీ అధికారులది, దానికి అధికారిగా వ్యవహరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిది. రైట్. థ్యాంక్ యూ రఘునందన్ రావు గారు. సో మొత్తం మీద